మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మీ థర్డ్ మూవీ శివరామరాజు. అంటే మనం ఆ సినిమా గురించి అన్నీ మాట్లాడుకున్నాము, కానీ దాంట్లో ఒక సీన్ ఉంటుంది. ఆ రచ్చబండ మీద హరికృష్ణ గారు వెళ్ళి అలా కూర్చొని ఫస్ట్ ఆయన క్యారెక్టర్ ఓపెన్ అవ్వగానే ఒక తీర్పు చెప్పే సీన్. అయితే నాకు బాగా షాక్ అనిపించిన విషయం ఏంటంటే, రెండు పెద్ద పెద్ద ఏనుగులు జస్ట్ ఒక 2-3 అడుగుల దూరంలో ఉంటాయి. ఇటు ఒక ఏనుగు, అటు ఒక ఏనుగు, 2 ఏనుగులు పక్క పక్కన ఉంటాయి. ఆయన అలాగే కూర్చొని సీన్ కూడా చాలాసేపు ఉంటుంది. అదేం సీజీ కాదు, రియల్గా ఏనుగులే. ఎలా తీశారు? ఆయన భయపడలేదా? భయలేదండి, ఎందుకంటే కొన్ని ట్రైన్డ్ ఎలిఫెంట్స్ ఉన్నాయి. అవేంటంటే మనం ఇక్కడ తీసుకురావటానికి బోర్డర్ పర్మిషన్లు ఇవన్నీ ఇబ్బంది. అందుకని ఈ షూట్ అంతా పొల్లాచి ప్లాన్ చేసాం. పొల్లాచి కేరళ బోర్డర్ అనమాట. అక్కడికంటే ఏనుగులు తీసుకొచ్చేస్తారు. అట్లా 4 ఏనుగులు తెప్పించాం. 4 ఏనుగులు తెప్పించి కొంచెం ట్రైన్డ్ ఏనుగులు నుంచోబెట్టే అట్లా అనమాట. ఆ విజువల్ చూస్తుంటేనే ఆ గ్రాండింగ్ అలా ఉంటుంది. కూర్చుంటే ఇటొక ఏనుగు ఇటొక ఏనుగు అసలు అట్లాగా ఆ పీరియడ్ని కొంచెం తీసుకురావాలని చెప్పేసి అట్లా ఏనుగులతోటి కొంచెం ఆ అట్మాస్ఫియర్ అంతా కొత్తగా చేసాం. ఆ తీర్పు చెప్పేని బాగుండాలి, ఆ గెటప్ అంతా. అందుకని ఆయన అసలు మురిచిపోయాడు హరికృష్ణ గారు ఆ గెటప్కి, ఆ షార్ట్స్కి, అసలు ఎవ్రీ సీన్కి అసలు ఆయనలో సంతోషం అనమాట, ఎనర్జీ. అసలు వెళ్ళేవాడు కాదు, ఎవరి జాతనైనా కూర్చొని ఉండేవాడు హరికృష్ణ గారు. అసలు బాగా ఎంజాయ్ చేశాడు సీన్స్. బాగా ఏం సీన్స్ సముద్ర అని చెప్పేసి అసలు అంత ఇన్వాల్వ్ అయిపోయేవాడు. ఆ సినిమా షూటింగ్ టైంలో హరికృష్ణ గారితో మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ ఏదైనా ఉంటే చెప్తారా? హరికృష్ణ గారితో మర్చిపోలేని ఇన్సిడెంట్ ఏంటంటే, ఫస్ట్ రోజే ఆయన వచ్చేసి అమ్మవారి విగ్రహం పెట్టి, అమ్మవారి విగ్రహం సీనే తీస్తుంది. బాబు రెడీ అయ్యి రండి అంటే ఆయన గెటప్ అంతా ఎర్ర వస్త్రాలు వేసేసుకొని ఆ అమ్మవారి బొట్టు విగ్గు ఇవన్నీ పెట్టుకొని అమ్మవారికి పూజ చేసే సీన్ అనమాట. దిన్నకు అనే సాంగ్ బిఫోర్ ఆయన వచ్చారు. సముద్రం ఒకసారి అమ్మ గెటప్ అంతా చూసుకో, ఇంకేమైనా కరెక్షన్స్ ఉన్నాయా అని చెప్పి చూశాను. ఓకే బాబు, కరెక్షన్ అంతా ఏం లేదు, బ్రహ్మాండంగా ఉంది, ఓకే ప్రొసీడ్ అవుదాం అని చెప్పేసి నేను షార్ట్ పెట్టి కెమెరా ముందుకు వెళ్ళంగానే ఒక పెద్ద అరుపు, ఏయ్ అని చెప్పేసి. ఇదేంద్రాబా ఇంత పెద్ద అరుపు, ఎవరు అరిసారు? ఈ జనాలు 500 మంది జూనియర్స్ అనేసరికి చూసేసరికి ఒక ఆవిడికి అమ్మవారు వచ్చేసింది. ఓకే, అమ్మవారు వచ్చేసి వాళ్ళు తమిళాళ్ళు, తెలుగు రాదు. ఆవిడ తెలుగులో మాట్లాడుతుంది. ఎరా, నా వస్త్రాలు ధరించి నాకు పూజ చేయకుండా నువ్వెలా చేస్తావు, వెలిగించు ఆరదే అని చెప్పేసి ఇట్లా చెయ్యి చేసేసరికి ఇంత కర్పూరం అండి చేతులు వెలిగించారు. చేతులు పెట్టి వెలిగించారు. వెలిగించేసరికి ఇది ఉంది కదా, అలా అనేసరికి ఆ ఇంత లావు నిప్పు నోట్లో వేసేసుకుని నవ్విలేసిందండి. నవ్విలేసింది. షాక్. మేము జనరల్గానే కాలిపోద్ది కదా సార్, అంతే కదా, అటువంటిది వేసేసి ఇట్లా అనేసరికి నోట్లో పడి నవ్విలేసింది. ఈలోపు హరికృష్ణ గారి నిమ్మకాయ అండి అమ్మవారు వచ్చింది. ఆయనకి తెలుసు, ఆరిపోయినగానే సముద్ర అమ్మవారు వచ్చింది అన్నాడు. అనేసాడు ఆయన వెంటనే అనేసాడు. ఇక అప్పుడు ఆయన ఈ ప్రాసెస్ అంతా హరికృష్ణ గారు చేశాక ముందు అమ్మవారు పూజ చేద్దాం సముద్ర, తప్పు చేసాం పద అని చెప్పి అప్పుడు వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఇక అప్పుడు ఆయన చేత అమ్మవారికి కుంకుమ అభిషేకం, పసుపు, కుంకుమ, కొబ్బరి నీళ్ళు వీటన్నిటితో అమ్మవారికి అభిషేకం చేసి పూజ చేసి అప్పుడు స్టార్ట్ చేసాం అనమాట. ఓకే, ఇది అసలు మరపురాని ఇన్సిడెంట్. అది ఒకటి శివరామరాజులో. అసలు మాకు అది జరిగిన రోజులు ఆ అమ్మవారు కూడా ఎంత కళ అంటే, మేము ప్రతిరోజు నిత్యం పూజ చేసేవాళ్ళం అనమాట. అక్కడ వాళ్ళు అయితే ఈ విగ్రహాన్ని ఏడే ఉంచండి, ఎట్లాగే గుడి చేసేస్తామని చెప్పేసి అడిగారు. కానీ అట్లా ఉంచకూడదని చెప్పి మేము ఉంచాలన్నమాట. అసలు ఆ విగ్రహం చూడండి ఎంత కళ ఉంటుందో, జీవం. అవునవును, అసలు అంత ఇదనమాట మాకు. అండ్ ఆ శివరామరాజు సినిమా షూటింగ్ టైంలో అంటే హరికృష్ణ గారితో షూట్ చేశారు కాబట్టి ఆయన పిల్లలు ఎవరన్నా వచ్చేవారా? ఆ టైంలో షూట్లోకి వీళ్ళు ఎవరు రాల. హరికృష్ణ గారిని ఇంటికాడ కలవటానికి వెళ్ళినప్పుడు కళ్యాణ్ రాము వచ్చాడు, ఫార్ నుంచి వచ్చాడు సముద్ర మన కళ్యాణ్. నెక్స్ట్ మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలి అని చెప్పేసి నన్ను ఆశీర్వాదం తీసుకో అనగానే పాపం కళ్యాణ్ చాలా మంచాడు.
అట్లా ఆశీర్వాదం తీసుకొని అప్పుడప్పుడు చెప్తా ఉండు సముద్ర చేయాలి మనోడితో కూడా అని చెప్పేవాడు. అంతవరకే. ఇంకా మళ్ళీ షూట్లోకి స్పాట్కి వచ్చేవాళ్ళు కాదు. ఎప్పుడన్నా అట్లొచ్చి కనపడి వెళ్ళేవాళ్ళు. ఓకే. జూనియర్ ఎన్టీఆర్ గారు ఎక్కడ పరిచయం అయ్యారు? జూనియర్ నేను సింహరాశి రిలీజ్ అయిన తర్వాత ఒకసారి బయట కలిసాము. అప్పుడు నాకు తెలియదు ఎన్టీఆర్ అని. అట్లా పరిచయం అయినాక తర్వాత పరశూరు వెంకటేశ్వర గారి ఇంటికి వెళ్ళి డైలాగ్స్ రాసేటప్పుడు అక్కడ కలిసాం అన్నమాట, మన మోదీపట్నంలో. ఇక అది చేసిన తర్వాత తను స్టూడెంట్ నెంబర్ 1 మన నిన్ను చూడాలని సినిమా ఫస్ట్ మూవీలు జరుగుతూ ఉన్నాయి. అది జరుగుతున్న తర్వాత ఇక కాస్త రెగ్యులర్గా కలిసేవాళ్ళం. నాన్నగారితో చేస్తున్నాడని వీళ్ళు కలుస్తూ ఉండేవాళ్ళం. బాగా కలిసేవాళ్ళం. చాలా ఇదిగా ఉండేవాడు. అవునవును, అందుకే చాలా సరదాగా ఉండేవాడు, బ్రహ్మాండంగా ఉండేవాడు. పట్టుకున్నా అంటే గిచ్చి వదిలిపెట్టేస్తాడు, ఆ గిచ్చేస్తుంటాడు. అంత ఇది అనమాట, అల్లరే బాగా అలా చేసేవాడు. ఇక శివరామరాజు ఆడియో ఫంక్షన్కి పిలిచాను, వచ్చాడు. ఫస్ట్ టైము హరికృష్ణ గారు వాళ్ళిద్దరు ఫస్ట్ స్టేజ్ మీద శివరామరాజుకి ఆ సినిమాకే అక్కడి నుంచి బాగా పరిచయం ఎన్టీఆర్. అండ్ జగత్ బాబు గారితో మీ రిలేషను మీరు గమనించారా? మీ ఫస్ట్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆయన సినిమాకే మీరు పెద్దరికం సినిమాకి ఫస్ట్ వర్క్ చేశారు. ఆయనటే హీరోగా పెట్టి శివరామరాజు సినిమా తీశారు. సో గుర్తు చేశారా సార్ మీ ఫస్ట్ సినిమాకి? నేను నా ఫస్ట్ పెద్దరికం జరిగేటప్పుడే నేను జగత్ బాబు కథ చెప్పేవాడిని. కథ చెప్పడానికి వచ్చాను. అప్పుడే ఈ సినిమాకి అప్రెంట్ చేసి ఇప్పుడే నాకు కథ చెప్పేస్తున్నాను జగత్ బాబుకి అప్పుడు కాన్ఫిడెంట్ లెవెల్ తక్కువ. డబ్బింగ్ ఆయన చెప్పేవాడు కాదు. పెద్దరికంకి ఆశయం సినిమాకి వాటికి డబ్బింగ్ జగత్ చెప్పలా. గాయం తర్వాత డబ్బింగ్ చెప్పాడు. ఆ వాయిస్ ఏందని బాబు అనేవాళ్ళు అప్పుడు జగత్ బాబుని. వర్మ గారు చెప్పించాక ఇక ఆయనకి అక్కడి నుంచి కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగినాయి జగత్ బాబు గారికి. ఇంక అప్పటి నుంచి కూడా నేనేంటంటే నేను చెబుతానేవాడిని, విందామనేవాడు, ఎంకరేజ్ చేసేవాడు. నాకు పక్కన ఇంకో కో డైరెక్ట్లో ఇంకోళ్ళు వచ్చి జగత్ బాబుని పరిచయం చేయి, కథ చెప్పాలంటే బాబు ఇట్లా బాబు అంటే ఏమై నువ్వు అందరిని తీసుకొని వస్తావు కథ చెప్పించడానికి అనేవాడు. ఇక ఎవరు వచ్చినా కానీ నేను ఆ హీరోనా, ఈ ప్రొడ్యూసరా, లేకపోతే వీళ్ళు అనేది లేదు. నన్ను అడిగితే మాత్రం నేను కంపల్సరీ ఫోన్ చేసి మాట్లాడి చెప్పేస్తా. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు సార్ అంటే మధ్యలో మీ సినిమాలు కొన్ని ఉన్నాయి. నేను నేరుగా మహానంది దగ్గరికి వస్తున్నాను. మహానంది సినిమాకి సముద్ర అయితే న్యాయం చేస్తాడు అని చెప్పేసి అక్కినేని గారు కానీ నాగార్జున గారు కానీ మీకు టిక్ మార్క్ కొట్టారు. ఆ సమయంలో సుమంత్ గారికి మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా మాస్గా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోతున్నారు. ఆ సినిమాకి చాలా బలంగా అక్కినేని కుటుంబం మిమ్మల్ని నమ్మింది. అది డెలివరబుల్ కొంచెం అటు ఇటుగా అయ్యేలేకే చాలా డిసప్పాయింట్ అయ్యారు అని చెప్పి ఒక టాకు. లేదు అంటే సినిమా అది డిసప్పాయింట్ చేయలేదండి. ఎందుకంటే వాస్తవంగా ఏంటంటే సుమంత్ తీసుకునే డెసిషన్లో వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ అవ్వరు. నాగార్జున గారు కానీ వాళ్ళు. నాగేశ్వరరావు గారు ఏంటంటే పెద్ద ఆయన ఉన్నారు కాబట్టి నా తాతయ్య గారు ఈ సినిమా డైరెక్టర్ అంటే ఓహో మీరా అని చెప్పి చాలా బాగా మాట్లాడేవాడు నాగేశ్వరరావు గారు అప్పుడు. అయితే సినిమా తీసినప్పుడు నేను పెట్టే ఖర్చు ఆ సినిమాకి అస్సలు రాజీ పడలేదండి. For more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe